నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ నేను విజయ్ శంకర్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం చంపండి నరకండి అని ఎవరైనా మాట్లాడతారా చూస్తూ ఊరుకోమంటూ జగన్ కు సీఎం చంద్రబాబు వార్నింగ్ బనకచెర్ల ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందే రేవంత్ రెడ్డి తెలంగాణకు అన్యాయం జరుగుతుందన్న హరీష్ రావు చరిత్రలో నిలిచిపోయేలా విశాఖలో యోగా డే ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని చంద్రబాబు పిలుపు ఇజ్రాయెల్కు మద్దతిస్తే తీవ్ర పరిణామాలు అమెరికాకు రష్యా స్ట్రాంగ్ వార్నింగ్ డీటెయిల్స్ చూస్తే సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎంకు బ్యాగుల మీద ఉన్న నాలెడ్జ్ ప్రాజెక్టుల మీద లేదని ఆయన అన్నారు. పీపీటీ పెట్టి మరీ రేవంత్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డిలు తమ అజ్ఞానాన్ని బయటపెట్టి పరువు తీసుకున్నారని ఎద్దేవా చేశారు. ఒక రాష్ట్ర సీఎం బనకచెర్ల ఏ బేసిన్లో ఉంది అని అడగడం ఏంటని ప్రశ్నించారు. బేసిన్ల గురించి తెలుసుకోవడం అంటే బూతులు తెలుసుకున్నంత సులువు కాదని హరీష్ విమర్శించారు. గత కొంతకాలంగా బనకచెర్లను అడ్డుకోండని మేం మాట్లాడితే బోడగుండుకు మోకాలకు ముడిపెట్టినట్టుగా నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. అసలు విషయాన్ని పక్కన పెట్టి సొల్లువాగుడు వాగారు ముఖ్యమంత్రి గారు. బేసిన్ల గురించి బేసిక్ నాలెడ్జ్ లేకుండా నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. ఆయనకు బహుశా బ్యాగుల మీద మంచి నాలెడ్జ్ ఉన్నట్టుంది కానీ బేసిన్ల మీద ఆయనకు నాలెడ్జ్ లేదు అని నిన్నటి పీపీటీతో స్పష్టమైపోయింది. పీపీటీ పెట్టి మరీ రేవంత్ రెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తమ అజ్ఞానాన్ని బయట పెట్టుకున్నారు. వాళ్ళు పెట్టుకుంటే పర్వాలేదు కానీ రాష్ట్రం పరువు పోయింది. మా రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి మా రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంత కనీసమైన బేసిక్ నాలెడ్జ్ లేకుండా ఉంటారా అని రాష్ట్ర ప్రజలు నవ్వుకునే పరిస్థితి. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంత అజ్ఞానిగా ఉంటాడా అని చెప్పి ఇవాళ దేశం ముందు పరువు పోయే పరిస్థితి వచ్చింది. ఒక ముఖ్యమంత్రి ఒక ఇరిగేషన్ మంత్రి ఇంత కనీస అవగాహన లేకుండా మాట్లాడడం ఈ రాష్ట్రానికి పట్టినటువంటి దౌర్భాగ్యం. అవగాహన లేకుండా మాట్లాడడం ఈ రాష్ట్రానికి పట్టినటువంటి దౌర్భాగ్యం. ఈరోజు రేవంత్ రెడ్డి గారు అంతులేనటువంటి అజ్ఞానంతో మూర్తీభవించిన మూర్ఖత్వంతో నిన్న మాట్లాడారు. విషాదం ఏంటంటే ముఖ్యమంత్రి గారు దేవాదుల ఏ బేసిన్లో ఉందని అడుగుతాడు. దేవాదుల ఏ బేసిన్లో ఉందో ఆయనకు తెలియదు. బనకచెర్ల ఏ బేసిన్లో కడుతున్నారో ఆయనకు తెలియదు. అంటే నువ్వు ఏం చేస్తున్నట్టు అసలు? బనకచెర్ల ప్రాజెక్టు మీద ఆంధ్రప్రదేశ్ 6 నెలల నుంచి పనిచేస్తుంటే 6 నెలల నుంచి జీబీ లింక్ గురించి ఆంధ్రప్రదేశ్ కేంద్ర ప్రభుత్వానికి ఉత్తరాలు రాస్తూ కేంద్ర ఆర్థిక మంత్రిని కలుస్తూ కేంద్ర జలవనరుల మంత్రిని కలుస్తూ ఆంధ్రప్రదేశ్ ముందుకు పోతుంటే నేను అమాయకంగా ముఖ్యమంత్రి గారు అడుగుతాడు బనకచెర్ల ఏ బేసిన్లో ఉంది అని అడుగుతాడు. అంటే నీకు ఎంత కమిట్మెంట్ ఉందో నీకు ఎంత సిన్సియారిటీ ఉందో 6 నెలల నుంచి నువ్వు ఎంత శ్రద్ధ పెట్టినవో తెలియకనే నేను బయటపడ్డది. ఆంధ్ర దోపిడిని అడ్డుకొని తెలంగాణ పొలాలకు నీళ్లు బారియవయా ముఖ్యమంత్రి, ఈ అక్రమ ప్రాజెక్టును ఆపవయా రేవంత్ రెడ్డి అంటే అది చేతగాక అడ్డు అదుపు లేకుండా అబద్ధాల ప్రవాహాన్ని నిన్న ముఖ్యమంత్రి గారు పారించే ప్రయత్నం చేశారు. గత కొంతకాలంగా బనకచెర్లను అడ్డుకోండని మేం మాట్లాడితే బోడగుండుకు మోకాలకు ముడిపెట్టినట్టుగా నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. అసలు విషయాన్ని పక్కన పెట్టి సొల్లువాగుడు వాగారు ముఖ్యమంత్రి గారు. బేసిన్ల గురించి బేసిక్ నాలెడ్జ్ లేకుండా నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. ఆయనకు బహుశా బ్యాగుల మీద మంచి నాలెడ్జ్ ఉన్నట్టుంది కానీ
తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన కనుబొమ్మలు లేని నాయకుడు ఆ రోజు చంద్రబాబును ఈరోజు కేసీఆర్ కేటీఆర్లను వెన్నుపోటు పొడిచారంటూ మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి హాట్ కామెంట్స్ చేశారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై ఆయన పరోక్షంగా విమర్శలు చేశారు. అలాగే ఎర్రబెల్లిపైన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీసీ నాయకుడిని అయినందుకే తనపై కక్ష కట్టి అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మన వరంగల్లో కొంతమంది రేవంత్ అన్న అదే చెప్పదలుచుకున్నా అన్న, కొంతమంది నాయకులు తెలుగుదేశంలో ఉండి దాన్ని భ్రష్టు పట్టించిన 15 ఏళ్ళు పాపం చంద్రబాబు నాయుడు ఓడగొట్టింది. వీళ్ళు మాత్రం మంచి పదవి అనుభవించారు. ఎవరైనా పూర్తి గీతాలకి ఇచ్చుకుంటాడు, కట్టే తీసుకుంటాడు. అనుభవాలకి ఇచ్చుకునే లీడర్లు చూసినావా? చూడలే మనం. మరి ఆయనే పాపం కేటీఆర్ను తప్పుదో పట్టించిండు, కేసీఆర్ను తప్పుదో పట్టించిండు. అది నాశనం అయిపోయింది. ఈ మరి మళ్ళా మన కాంగ్రెస్ పార్టీకి వచ్చింది. ఎవరేం చేస్తున్నారో అనేది ఆయన ఎన్కౌంటర్లో స్పెషలిస్టు. మరి ఈరోజు ఇంత మాట్లాడుతుండ్రు, మరి అన్ని కాడా ఇస్తున్నారు. ఆపరేషన్ కాగారు జరుగుతుంటే వరంగల్లో మన సీను, మరి అలాగే కొన్ని సంఘాలు మరి అప్లికేషన్ పెడితే మనకు కనీసం పర్మిషన్ కూడా ఇవ్వలే. ఇలా ఒక బీసీ బిడ్డ ఎన్కౌంటర్ అయిండు. దాని గురించి మనం ఎవరు మరి మన వాళ్ళు ఇక్కడ వాళ్ళు ఆలోచిస్తారు, ఎంతకు ఈ కొండమూరు ఏంది అని. మీకు ఒకటే మాట చెప్తున్నా, కొండమూరు లెక్క మీకు ఇద్దరు ఉంటే, కొండమూరు లెక్క మానవత్వం ఉంటే మీరు బయట పాటించిన వచ్చిన రాజీనామా చేసి మన గెలవాలి. పరికారంలో కూడా దరిద్రమైన నాయకుడు తయారైంది. 75 ఏళ్ళ ముసలోడు మన నాయకుడికి వచ్చాడు. 2 కాలాలు తోడు పాత మీద ఎక్కలే. ఈ ఒక్కసారి నన్ను గెలిపి వచ్చేసారి నీకే వదిలిపెడతా అని చెప్పిండు. మరి నాకు నమ్మకం ఉన్నది, రేపు మీ కొండా సుశీలా పటేల్ పడకాలకు ఈ 10 రోజులనే వస్తుంది. మరి వచ్చింది దీన్నే ఉన్నది. మరి వాళ్ళకు కూడా ఇబ్బంది జరగకుండా ప్రతి నెలలో 1 వారం కంపల్సరిగా మరి వారు ఎప్పుడు ఉంటుంది. మా సుస్మిత గారు నా బిడ్డ మరి కొండమూర్లకి మాత్రం ఇవే నామినేటెడ్ పోస్ట్ వస్తాయి. జెడ్పీటీసీని గెలిపించుకోవాలి, ఎంపీటీసీని గెలిపించుకోవాలి, కార్పొరేటర్ గెలిపించుకోవాలి, మళ్ళా పైసలు ఇవ్వాలి, ఓట్లు వేయించుకోవాలి. నా పని ఇదే. ఎందుకంటే దేవుడు ఎవరికైనా రాసి పెట్టుకుంటాడో అదే జరుగుతుంది. కాబట్టి మీరందరూ మరి మా కుటుంబాన్ని 45 ఏళ్ళ బట్టి దీవిస్తారు. దయచేసి కార్యకర్తలు ఎక్కడ పేపర్లు వస్తే భయపడద్దు. నేను దేనికి భయపడను కాబట్టి మీరు కూడా మరి నా లెక్కనే ధైర్యంగా ఉండాలి, ధైర్యంగా ఎదుర్కోవాలి. మరి దేనినైనా మరి పెద్దపులు ఏంటి అంతగా ఎక్కువలేదు. మరి మీరందరూ కూడా ధైర్యంగా ఏదో ఇట్లా అవుతుందట అది మన అక్క మంత్రి పదవి ఏం పోదు, ఏటు పోదు. ఆమె ఎప్పుడుంటుంది, ఆమె జగన్ పాలనలో తప్పు చేసిన వారంతా శిక్ష అనుభవిస్తారని ఏపీ విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు. తప్పు చేసిన ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని అన్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఉన్న కేసుల విచారణ కొనసాగుతోందని తెలిపారు. రాష్ట్రంలో సుపరిపాలన కోసం ప్రజలు తమకు అధికారం ఇచ్చారని, వ్యక్తిగత కక్ష సాధింపుల కోసం కాదని స్పష్టం చేశారు. చట్ట ప్రకారం అందరికీ శిక్షలు పడేలా చేస్తామని హెచ్చరించారు. తప్పు చేసిన వారి పేర్లన్నీ రెడ్ బుక్ లో ఉన్నాయని చెప్పారు.
రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ రష్యా సంచలన ప్రకటన చేసింది. ఆ దేశ అధ్యక్షుడు పుతిన్ అమెరికాకు పరోక్షంగా వార్నింగ్ ఇచ్చారు. ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధంలో అమెరికా తలదూర్చొద్దని హెచ్చరించారు. ఇజ్రాయెల్కు అమెరికా ఎలాంటి సైనిక సాయం చేయొద్దన్నారు. ఒకవేళ జోక్యం చేసుకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయన్నారు. ఇరాన్పై ఇజ్రాయెల్ అక్రమంగా దాడులు చేస్తోందని, ఈ దాడుల వల్ల అణు ప్రమాదం పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇటు వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ పర్యటనలో వైసీపీ శ్రేణులు అత్యుత్సాహం ప్రదర్శించారు. 2029లో తామే అధికారంలోకి వస్తామని, అప్పుడు ఒక్కొక్కడిని గంగమ్మ తల్లి జాతరలో వేట తలలు నరికినట్టు రప్పారప్పా నరుకుతామంటూ వైసీపీ శ్రేణులు రెచ్చగొట్టే ఫ్లకార్డులు ప్రదర్శించారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఫ్లకార్డులు ప్రదర్శించిన తుళ్లూరుకు చెందిన రవితేజ అనే యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీనిపై జగన్ స్పందించారు. పుష్ప సినిమాలో డైలాగులు పెట్టినా తప్పేనా అని ఆయన ప్రశ్నించారు. మనం ప్రజాస్వామ్యంలోనే ఉన్నామా అని నిలదీశారు. గంగమ్మ జాతరలో పొట్టేళ్ల తలకాయలు కోసినట్టు రప్ప 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 రపా రప రపా రప నరికేస్తాం. అది ఒక పోస్టరా? అదే సినిమా డైలాగ్ అనుకుంటా స్వామి. యా సినిమా డైలాగ్? పుష్ప 2 సార్. పుష్ప సినిమా డైలాగ్ అది. మరి నువ్వే చెప్తున్నావు స్వామి. అంటే ఇప్పుడు పుష్ప సినిమా డైలాగులు పెట్టినా కూడా తప్పేనా? అసలు డెమోక్రసీలో ఉన్నామా, డెమోక్రసీలో లేమా స్వామి మనం? ఇది నాకు అర్థం కాదన్నా. అంటే పుష్ప సినిమా డైలాగులు పెట్టినా తప్పే, పుష్ప ఫోటోలు పెట్టినా తప్పే, గడ్డ మిట్టనే తప్పే, గడ్డ మిట్టనే తప్పే. ఏంది స్వామి ఇది? ఏ ప్రపంచంలో ఉన్నాము? ఇదంతా డెమోక్రసీలో ఉన్నామా, డెమోక్రసీలో లేమా? మనది బాగా చూడండి అబ్బా. అయితే సభ్యత్వం కూడా ఉందంట. మళ్ళీ ఏదైతేనేం లే పాపం లే పాపం. మనం అయినా కానీ ఏదో మారినాడు అనుకుందాంలే, సంతోషపడతాం. అంత టీడీపీ సింపథైజర్ కూడా చంద్రబాబు నాయుడు మీద కోపంతో మారినాడు అని చెప్పి సంతోషపడతాం. మారి టీడీపీని రపా కోసేస్తానని కూడా అంటున్నాడని కూడా సంతోషపడతాం. నిజంగానే బాధ ఉంటుందేమో కదా వాళ్ళకు కూడా. అన్ని పథకాలు ఎగరగొడతా ఉన్నాడు, అన్ని అబద్ధాలు అయిపోయినాయి, ఫీజు రీయింబర్స్మెంట్ లేవు, ఆరోగ్యశ్రీ లేదు, రైతులకు పెట్టుబడి సహాయం రావడం లేదు, పెట్టుబడి గిట్టుబాటు ధరలు రావడం లేదు, మరో పక్క అబద్ధాలు మోసాలతో సూపర్ 6లు లేవు, సూపర్ 7లు లేవు. మరి ఆయన బతుకులు చిన్నాభిన్నం అయిపోయిన పరిస్థితుల్లో ఆయనలో మార్పు వచ్చిందేమో. వచ్చి ఆయన కూడా టీడీపీ యాక్టివ్ మెంబర్ అయినా కూడా వైసీపీలోకి తాను చేరి టీడీపీ వాళ్ళ ఫోటోను, టీడీపీ వాళ్ళ మీద ఆయన ఆక్రోశం చూపిస్తూ పొట్టేళ్ళు తలలు నరికినట్టు రపా అని నరుకుతానని చెప్పి ఆయన అంటానంటే దాని అర్థమైంది. మరి చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఇంత మోసం చేస్తూ ఉన్నాడు కాబట్టి ప్రజలు అంత కోపాన్ని చూపిస్తూ ఉన్నారు. అందులో వాళ్ళ కార్యకర్తనే వాళ్ళ నుంచి మారి వైసీపీలోకి వైసీపీ కార్యక్రమంలో పాలు పంచుకొని మన అభిమానస్తుడై నెక్స్ట్ టీడీపీ ప్రభుత్వంలో టీడీపీ వాళ్ళను రపా నడుపుతాను. మంచిది కదా. గంగమ్మ జాతరలో పొట్టేలు. వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలకు సీఎం చంద్రబాబు కౌంటర్ ఇచ్చారు. రప్పా నరికేస్తామంటే ఊరుకోవాలని సీఎం ప్రశ్నించారు. ఒకప్పుడు రాజకీయాల్లోకి నేరస్తులను పక్కకు రానిచ్చే వారేమి కాదన్నారు. విచిత్రమైన మనస్తత్వాలు ఉండేవారు వైసీపీలో ఉన్నారని ఆయన విమర్శించారు. యోగా చేస్తున్నాను అనుకోండి, రాష్ట్రం అంతా పాజిటివ్గా వచ్చారు. వీళ్ళు మాత్రం దాన్ని చెడగొట్టడానికి ఏం చేయాలో వైలెన్స్ క్రియేట్ చేయాలి, డైవర్ట్ చేయాలి పబ్లిక్ అటెన్షన్. దట్ ఈస్ దేర్ ఆర్ట్ ఆర్ దేర్ ఇంటెన్షన్స్. అందుకే క్రిమినల్స్ ఎప్పుడు కూడా క్రిమినల్ బ్రెయిన్సే పనిచేస్తూనే ఉంటాయి. వాళ్ళకు నరికేస్తాం, చంపేస్తాం, రఫాడతాం, రఫా నరికేస్తాం. లేదంటే గంగ జాతరలో బలి ఇచ్చేస్తాం. ఒక గంగమ్మ జాతర కాదు, గంగమ్మ ఎవ్రీవేర్ ఉంటుంది, తిరుపతే కాదు. ఆ గంగమ్మ జాతరలో పొట్టేళ్లు నరకడం అలవాటు. ఏ ఊరికి ఆ ఊరు ఇది ఇస్తారు, బలిస్తారు, పశువులు బలిస్తూ ఉంటారు. అది ఇప్పుడు మాట్లాడే పరిస్థితి. ఊర్లో గ్రామ దేవతలు కూడా ఇచ్చేవాళ్ళు ఒకప్పుడు.
ఒక ఊర్లో గ్రామదేవత ఉంటే శక్తిని బట్టి ఒక పొట్టేల్ని బలిచ్చేవాళ్ళు. అప్పుడు అది పెద్ద ఫంక్షన్ చేసేవాళ్ళు ఊర్లలో. మేము చిన్నప్పుడంతా చూసాం. ఇంటికి ఒక ప్రతి ఒక్కడు పెంచేవాడు ఒకదాన్ని, ఒక పొట్టేలు పెంచేవాళ్ళు, కొనేవాళ్ళు. కొని దాన్ని బలిచ్చి అక్కడి నుంచి దాన్ని ఇచ్చేసేవాళ్ళు. అట్లా ఏరియస్ అంటే అంత ఆ స్టేజ్కి వెళ్ళిపోతున్నారు వీళ్ళు. ఏం చెప్తా, డెఫినెట్గా చట్టబద్ధకి వస్తుంది. ఎవ్వరికి కూడా హక్కు లేదు ఇష్టానుసారంగా టెర్రరిజం క్రియేట్ చేయడం, లేకుంటే ప్రొవోక్ చేయడం. ఒకప్పుడు రాజకీయాలంటే ఒక బ్యాడ్ ఎలిమెంట్ ఉంటే వాడితో అసోసియేట్ కావాలంటే భయపడిపోయేవాళ్ళం, పక్కన రానిచ్చేవాళ్ళం కాదు. ఇప్పుడు వాళ్ళతోనే రాజకీయం చేసే పరిస్థితికి వచ్చేసారు. దట్ ఈస్ డేంజరస్ ట్రెండ్. 2047 నాటికి వికసిత భారత్ లక్ష్యం అమిత్ షా కేంద్ర మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళు సిగ్గుపడే రోజు త్వరలో వస్తుందని అన్నారు. భారతీయ భాషలతోనే దేశానికి మనుగడ ఉంటుందని అన్నారు. భారతీయ భాషలతోనే 2047 నాటికి వికసిత భారత్ను సాధిస్తామని అమిత్ షా తేల్చి చెప్పారు. हम सब के जीवन में इस देश में अंग्रेजी बोलने वालों को शर्म आएगी, ऐसा समाज का निर्माण अब दूर नहीं है. चीजों को वो ही कर पाते हैं जो करने की ठान लेते. मेरी बात ध्यान से सुनना. हम सब के जीवन में इस देश में अंग्रेजी बोलने वालों को शर्म आएगी, ऐसा समाज का निर्माण अब दूर. సీఎం రేవంత్ పై మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ భాష ఆయనకి అందం అనిపించొచ్చు కానీ ముఖ్యమంత్రి చైర్కి కాదని విమర్శించారు నిరంజన్ రెడ్డి. కేసీఆర్ లేకపోతే రేవంత్ ఎక్కడా అని ప్రశ్నించారు. ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళని పిలిచేటప్పుడు కనీసం సమయం ఇచ్చి మేము డిమాండ్ చేసిన అఖిలపక్ష సమావేశం పిలవమని ఒక్కరోజు ముందు చెప్తారు. మాకు రాజ్యసభలో ఉండేది 4, లోక్సభలో ప్రాతినిధ్యం లేదు. మరి లోక్సభలో ప్రాతినిధ్యం ఉండేటువంటి 8 మంది బీజేపీ వాళ్ళు 2 కదా హాజరైంది. మాకున్న 4లో 1 కదా హాజరైంది. మిగతా వాళ్ళు 1-2 విదేశాల్లో ఉన్నారు, ఒకరు అందుబాటులో లేరు. సంఖ్యాపరంగా అది కూడా తప్పు పడతాడేనా, ఒకరే వచ్చిండ్రని. మరి 2 వచ్చిన వాళ్ళు ఆడు తెచ్చి పొడిచిందేముంది, నీకు తెచ్చిచ్చిందేముంది? గోదావరి నీళ్లను పెన్నా బేసిన్ తరలించకపోయేటువంటి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దీన్ని మేము ఎట్టి పరిస్థితులలో ఆపి తీరుతామనేటువంటి మాట కానీ, ఆ సంజ్ఞ కానీ, ఆ గెస్చర్ కానీ మీ వైపు నుంచి ఈ సమంతా లేదు. అది మనం తెలంగాణ ప్రజలు గమనిస్తున్నది. నీవు ఎంతసేపు మాట్లాడినా మళ్ళా కేసీఆర్ మీద, పోయిన ప్రభుత్వం మీద అదే మాట్లాడుతున్నావు. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క ఈ తలంపును అడ్డుకునేదానికి నువ్వేం చేస్తావనే మాట ఎక్కడ మాట్లాడినావు? నేను ఆపి తీరుతా అనేటువంటి మాట ఎందుకు వస్తలేదు నీ నోటి నుంచి? కేసీఆర్ను తిట్టి, హరీష్ రావును తిట్టి, మురికి మాటలు లేఖి భాషలో మాట్లాడి, అది రేవంత్ రెడ్డికి అందంగా అనిపించవచ్చు ఆ భాష, కానీ ముఖ్యమంత్రి స్థాయికి, ముఖ్యమంత్రి స్థానానికి అందంగా అనిపించదు. 100 సార్లు చెప్పినా మళ్ళీ మీరు అదే మాట్లాడుతున్నారు. తీసేసి మాట్లాడి, ఎత్తేసి మాట్లాడి, అవహేళన చేసి మాట్లాడి, అవతలలో చిన్నగా చేసి మాట్లాడి, బూతులు మాట్లాడితే అవతలలో చిన్నగా గారు మాట్లాడినటువంటి వాళ్ళు వాళ్ళ భాష, వాళ్ళ సంస్కృతి, వాళ్ళ వ్యక్తిత్వానికి అద్దం పడుతుంది, దర్పణం పడుతుంది. అది గుర్తుపెట్టుకోవాలి. ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళని పిలిచేటప్పుడు కనీసం సమయం ఇచ్చి పిలవాలి. ఇవి ప్రైమ్ టైమ్ అప్డేట్స్. దిస్ ఇస్ విజయ్ సైనింగ్ ఆఫ్.